బీఆర్ఎస్ నాయకురాలు కవిత ఈడీ కస్టడీలో కొనసాగుతున్నారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ పై విచారించనుంది ఈడీ. పక్కా ఆధారాలతో కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. రామచంద్ర పిల్లై వాంగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించనుంది ఈడీ. వారం పాటు కవితను విచారించనున్నారు అధికారుల బృందం. ప్రస్తుతం ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో కవిత ఇంటరాగేషన్ కొనసాగుతుంది. కవితను విచారించేటప్పుడు వీడియో రికార్డింగ్ చేయబోతున్నారు. ఢిల్లీలో ఇటు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి అలాగే జీవన్ రెడ్డి లాంటి నేతలు చేరుకున్నారు. బ్రేక్ టైంలో కవితను కలవనున్నారు కేటీఆర్, హరీష్. కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు కవితకు కోర్టు అనుమతినిచ్చింది. ఇప్పటికే కవిత భర్త అనిల్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు ఈడీ విచారణకు హాజరు కానున్నారు కవిత భర్త అనిల్. లిక్కర్ స్కామ్లో 9వసారి కేజ్రీవాల్కు అటు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 21న హాజరు కావాలంటుంది ఈడీ. మొత్తం మీద అటు కవిత కస్టడీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమెను విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. మొదటి రోజు ఇటు పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఇక కవితకు కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు కోర్టు అయితే అనుమతించింది. మరోవైపు నేతలంతా కూడా ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీ బయలుదేరే ముందు బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి గారిని బదనాలు చేయడానికి, బురద చల్లడానికి ఇదంతా అదే కదా. విషయంగా చూస్తూ ఉంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక అక్రమ సంబంధం లాగా బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయారు. మా మీద బురద చల్లే పనిచేస్తూ ఉన్నారు. ఎదుర్కొంటాం. ఇది మాకేం కొత్త కాదు. ఉద్యమ సమయంలో గత 23 సంవత్సరాల నుంచి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కరే ఉండే. ఇవాళ న్యాయపరంగా ఎదుర్కొంటాం, రాజకీయ పరంగా ఎదుర్కొంటాం. తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఎదురిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కాబట్టి మేమంటామంటే వాస్తవాలు ఏదైనా ఉంటే చేయాలి. కానీ 1.5 year తర్వాత 1.5 సంవత్సరాలు ఎందుకు చేయలేదండి? ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది, నిన్న ఎందుకు చేస్తారండి? కోర్టులో బిల్డింగ్ ఉండాలి. అంటే మీరు గౌరవ న్యాయమూర్తిని, న్యాయ వ్యవస్థను గౌరవించారా? ఈడీకి న్యాయ వ్యవస్థ అంటారు కంట్రోల్ లేదా? న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి లేదా? 19వ తారీఖు ఉంది, రేపే కదా. ఈ రోజు రేపే కదా, మండే వచ్చినప్పుడు నువ్వు మాట్లాడలే కదా, కోర్టు ఆర్డర్ నువ్వు ఇవ్వాలి కదా. అంతకుముందు ఎందుకు ఆగింది? నువ్వు మేమేమో ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయినాం. కవిత గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఫోన్లు ఇవ్వమంటే ఫోన్లు కూడా ఇచ్చేశారు. మనం కనుమంటే కలిశారు. వెళ్ళమంటే ఢిల్లీ కూడా వెళ్ళింది. ఢిల్లీ వెళ్ళి స్వయంగా తానే ఫోన్లు ఇచ్చేసి వచ్చింది. నేను ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటా అని చెప్పింది. చెప్పిన సందర్భంలో మేమైతే కేజ్రీవాల్ లాగా 7 సార్లు 6 సార్లు అటెండ్ కాకుండా లేం కదా. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేయలేం కదా మేము. అంటే కేజ్రీవాల్కి 100% ఎగ్జాంపుల్ పూర్తిగా అవాస్తవం. ఇక్కడ చూపన కావాలి కదా. డిస్ట్రిక్ట్ ఎక్కడ ఇంకా ట్రయల్ కాలే కదా, ఏం కాలేదు కదా. ఈ రోజే కస్టడీ తీసుకో. పూర్తిగా అవాస్తవాలు. ఎవరెవరు వస్తున్నారు సార్ ఈ రోజు మేడం రైట్. కవిత ఈడీ కస్టడీ కొనసాగుతోంది. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ పై ఈడీ విచారిస్తోంది. పక్కా ఆధారాలతో కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. రామచంద్ర పిల్లై వాంగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. వారం పాటు కవితను ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో కవిత ఉన్నారు. కవితను విచారించినప్పుడు వీడియో రికార్డింగ్ కొనసాగబోతోంది. ఇటు మరోవైపు కేటీఆర్, హరీష్ రావు అలాగే ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి లాంటి నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, కవిత ఈడీ ఇంటరాగేషన్ ఎలా సాగుతుంది? ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయి? ఎస్ రామ్దాస్, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ తనయురాలు కవిత విచారణ ఈ రోజు కొనసాగుతుంది. ఈ రోజు నుంచి సరిగ్గా 7 రోజుల పాటు ఈ విచారణను ఈడీ కేంద్ర కార్యాలయంలో కొనసాగుతుంది. దాదాపు అధికారుల బృందం అంతా కూడా ఇప్పటికే ప్రశ్నల వర్షం కవితపై కురిపించనుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ రోజు నుంచి సరిగ్గా 7 రోజుల పాటు రౌస్ అవెన్యూ కోర్టు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ పిటిషన్ కు కూడా అంగీకరించింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి వరుసగా 7 రోజుల పాటు కవితను
ఈడీ విచారించబోతోంది. ఇప్పటికే కవిత భర్త అనిల్ రావుకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. కవిత భర్త అనిల్ రావుతో పాటు కవిత పిఆర్ఓ రాజేష్ తో సహా ముగ్గురు పిఏ అసిస్టెంట్లకు కూడా ఇప్పటికే సమన్లు చేసింది. వీరు కూడా రేపు ఈడీ కేంద్ర కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తిగా విడివిడిగా బృందాలుగా ఏర్పడే అధికారుల బృందం పూర్తిగా నలుగురిని విడివిడిగా దర్యాప్తు చేయబోతోంది. సో విచారణలో ఎలాంటి అంశాలు తేలుతాయి, సరితూగుతాయా, నిజంగా అటు కవిత కావచ్చు ఆమె భర్త అనిల్ రావుతో పాటు అసిస్టెంట్లు ఇచ్చే సమాధానం కూడా సరితూగుతుందనే అంశంపై కూడా ఈడీ అధికారులు విడివిడిగా ముందుగా విచారణ జరిపిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ కలిపి విచారణ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా హైదరాబాద్ కు చెందినటువంటి ప్రముఖ వ్యాపారి రామచంద్ర పిల్లయ్యతో పాటు ఆయన ఆడిటర్లు బుచ్చిబాబు ఇతరత్రులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే ప్రస్తుతం ఈడీ కవితను విచారణ అయితే చేయబోతుంది. ఈ అంశంలో ఇప్పటికే గతంలో అనేక సమాచారం ఈడీ సేకరిస్తూ వచ్చింది. గతంలో డాక్యుమెంటేషన్ కావచ్చు, సాక్ష్యాధారాలను కూడా అటు కవిత ధ్వంసం చేశారు. కవిత ఫాలోవర్స్ కూడా ఈ అంశంలో చాలా ప్రధాన పాత్ర పోషించిన అంశంపై కూడా పెద్ద ఎత్తున విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపు 100 కోట్ల రూపాయల ముడుపులు ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించి బినామీల ద్వారా కవిత లబ్ధి పొందారనేది ప్రధానంగా ఈడీ చేసినటువంటి వాదన. సో ఈ వారం రోజుల్లో ప్రధానంగా ఈడీ సేకరించినటువంటి సమాచారాన్ని పూర్తిగా కవిత నుంచి రాబట్టనుంది. కవిత ఈ అంశంలో బినామీ పాత్ర పోషించారా, అసలు ఎక్కడెక్కడ కలిశారు, ఎవరెవరిని కలిశారు, ఎవరి ద్వారా కవిత ప్రతినిధులుగా ఎవరు అటు ఇండో స్పిరిట్ లో కావచ్చు సౌత్ గ్రూప్ లో భాగస్వాములయ్యారు, ప్రధానంగా వైసీపీకి చెందినటువంటి ఓ ఎంపీ తనయులు కావచ్చు, అటు రామచంద్ర పిల్లై కావచ్చు, అభిషేక్ బోయిన్పల్లి ద్వారా దాదాపు 30 కోట్ల రూపాయల నిధులను ఎక్కడెక్కడ ఏ విధంగా తరలించారనే అంశంపై ఈడీ అయితే వరుసగా ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించబోతుంది. ఈ ప్రశ్నల వర్షం అంతా పూర్తయిన తర్వాత మధ్యాహ్నం బ్రేక్ టైంలో కవిత కుటుంబ సభ్యులు కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీ కూడా చేరుకున్నారు. ఆయన వెంట హరీష్ రావుతో పాటు జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి కూడా చేరుకున్నారు. సో వీళ్ళంతా కూడా కలిసి బ్రేక్ టైంలో కవితను కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రౌస్ రెవెన్యూ కోర్టు కూడా దీనికి సంబంధించి అనుమతులు ఇచ్చింది. ఎవరైనా కవితను కలవచ్చు, కుటుంబ సభ్యులకు కూడా అనుమతులు ఇస్తూ జారీ చేసింది. అదేవిధంగా ఆమె కోరినటువంటి ఆహారాన్ని కూడా కుటుంబ సభ్యుల ద్వారా కవితకు చేరవేయచ్చు అని కూడా ఇప్పటికే రౌస్ రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఈరోజు కుటుంబ సభ్యులు కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. న్యాయవాదుల బృందాన్ని కూడా కలబోతున్నారు. ఇప్పటికే కవిత తరపున రౌస్ రెవెన్యూ కోర్టులో విక్రమ్ చౌదరి పూర్తిగా వాదనలు వినిపించారు. అయితే తదుపరి దీనికి సంబంధించి న్యాయ సలహాలు సమీక్షను ఇప్పటికే కేటీఆర్ స్వయంగా వెళ్లి ఢిల్లీ కోర్టులో ఇతరత్ర సీనియర్ న్యాయవాదులను కూడా కలిసి చర్చించే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టులో కవిత కస్టడీ రిలీజ్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే వారం రోజుల పాటు కస్టడీలోనే కవిత ఉంటుంది. వారం రోజుల పాటు ఈడీ విచారణను కవిత ఎదుర్కోవాల్సి ఉంటుంది. కవిత ఇచ్చే సమాధానాలపై తదుపరి కార్యాచరణ అయితే ఉండబోతుంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రామదాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్. ఇది మొత్తం మీద కవిత ఈడీ విచారణ కొనసాగుతుంది. మరోవైపు ప్రస్తుతం ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో కవిత ఉన్నారు. కవితను విచారించినప్పుడు వీడియో రికార్డింగ్ కూడా కొనసాగబోతుంది. ఢిల్లీలో అటు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి లాంటి నేతలు కూడా వెళ్లారు. బ్రేక్ టైంలో కవితను కలవబోతున్నారు. కేటీఆర్, హరీష్ కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కవిత భర్త అనిల్ కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు ఈడీ విచారణకు కవిత భర్త అనిల్ కూడా హాజరు కాబోతున్నారు. లిక్కర్ స్కామ్లో 9వసారి అటు కేజ్రీవాల్ కూడా ఈడీ నోటీసులు అందించింది. ఎస్ రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ రామకృష్ణ, ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో అటు కేజ్రీవాల్కు మరొకసారి ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 21న హాజరు కావాలని ఈడీ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇటు కవిత ఇష్యూలో కూడా మళ్ళీ ఇవాళ నుంచి కవిత కస్టడీలో ఇంటరాగేషన్ సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి ఇంటరాగేషన్ సాగుతుంది? రైట్, ప్రస్తుతం కవిత ఈడీ ఆఫీస్లో ఉన్నారు. తొలి రోజు కవిత కస్టడీలో భాగంగా ఆమె ఇంటరాగేషన్ సాగుతోంది. లిక్కర్ స్కామ్ సంబంధించి పూర్తిస్థాయి ఆధారాలు సేకరించినటువంటి ఈడీ పూర్తిగా కవితను విచారిస్తోంది. లోతుగా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. విచారించినప్పుడు వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు అటు అరవింద్ కేజ్రీవాల్ కూడా 9వసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. ఖచ్చితంగా ఆయన హాజరు కావాల్సిందే అంటూ ఆయనకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 21న హాజరు కావాలంటూ కేజ్రీవాల్కు ఈడీ చెప్పినట్టు తెలిసింది. ఎస్ రామకృష్ణ, ఎస్ ఒకసారి మళ్ళీ జీవన్ రెడ్డి ఏం మాట్లాడారు చూద్దాం. బలిదానం చేయడానికి, బురద చల్లడానికి ఇవంతా అదే కదా విషయంగా చూస్తూ ఉంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక అక్రమ సంబంధం లాగా బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయి మా మీద బురద చల్లే పనిచేస్తూ ఉన్నారు. ఎదుర్కొంటాం. ఇది మాకేం కొత్త కాదు. ఉద్యమ సమయంలో గత 23 సంవత్సరాల నుంచి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కరే ఉండే.
ఇవాళ న్యాయపరంగా ఎదుర్కొంటాం, రాజకీయ పరంగా ఎదుర్కొంటాం. తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఎదిరిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కాబట్టి మేమంటామంటే వాస్తవాలు ఏదైనా ఉంటే చేయాలి కానీ 1.5 year తర్వాత 1.5 సంవత్సరాలు ఎందుకు చేయలేదండి? ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది, నిన్న ఎందుకు చేస్తారండి? కోర్టులో పెండింగ్ ఉండాలి. అంటే మీరు గౌరవ న్యాయమూర్తిని న్యాయ వ్యవస్థను గౌరవించారా? ఈడీకి న్యాయ వ్యవస్థ అంటారు కంట్రోల్ లేదా? న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి లేదా? 19వ తారీఖు ఉంది, రేపే కదా. ఈ రోజు రేపే కదా, మండే వచ్చినప్పుడు మీరు మాట్లాడలే కదా, కోర్టు ఆర్డర్ నువ్వు ఇవ్వాలి కదా. అంతకుముందు ఎందుకు ఆగింది? నువ్వు మేమేమో ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయినాం. కవిత గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఫోన్ ఇవ్వమంటే ఫోన్లు కూడా ఇచ్చేశారు, వాళ్ళు కలుమంటే కలిశారు, వెళ్ళమంటే ఢిల్లీ కూడా వెళ్ళింది. రైట్, కవిత ప్రస్తుతం ఈడీ ఆఫీస్లో ఉన్నారు. ఢిల్లీ ఈడీ ఆఫీస్ కేంద్రంగా ఎంక్వైరీ సాగుతుంది, ఇంట్రాగేషన్ సాగుతుంది. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ పై ఈడీ అధికారులు విచారించబోతున్నారు. పక్కా ఆధారాలతో కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రామచంద్ర పిల్లై వాంగ్మూలం ఆధారంగా కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. వారం పాటు ఈడీ అధికారులు విచారించనున్నారు. ఎస్ రామకృష్ణ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ప్రస్తుతం తొలి రోజు కస్టడీలో భాగంగా తొలి రోజు ఈడీ విచారణ కొనసాగుతుందా? ఏ రకంగా సాగుతుంది? అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా ప్రస్తుతం కొంతమంది ఢిల్లీ చేరుకున్నారు. సో దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది మీ దగ్గర? ఇక ఈ విచారణకు చూపిస్తున్నారు. అసలు లిక్కర్ స్కామ్ ఎంతమంది సమాచారం మాత్రమే సేకరించేందుకు ఈడీ ప్రయత్నించింది. అందులో భాగంగానే ఈడీ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ. ఎస్, ప్రస్తుతం ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో కవిత ఉన్నారు. కవితను విచారించినప్పుడు వీడియో రికార్డింగ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఇక బ్రేక్ టైంలో కవితను కేటీఆర్, హరీష్ రావు కలవబోతున్నారు. కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు ఆమెకు కోర్టు అనుమతినిచ్చింది. మరోవైపు ఆమె భర్తకు కూడా నోటీసులు ఇచ్చింది ఈడీ. రేపు కవిత భర్త అనిల్ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. మొత్తం మీద అటు కేటీఆర్, హరీష్ రావు కూడా న్యాయ నిపుణులతో ఢిల్లీలో మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై మొత్తం మీద ఈ కేసుల నుండి చిక్కుముడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు అరవింద్ కేజ్రీవాల్కు మరొకసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 21న హాజరు కావాలంటూ ఈడీ చెప్తోంది. మొత్తం మీద ప్రస్తుతానికైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంకా ప్రకంపనలు రేపుతోంది. వారం రోజుల పాటు ఈడీ కవితను విచారించబోతుంది. ఇవాళ మొదటి రోజు కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది ఈడీ బృందం.